హాయ్ అండి, నేను మీ కేదాని. వెల్కమ్ టు కేదాస్ కిచెన్ ఛానల్. బ్రెడ్తో ఐస్ క్రీమ్ రెసిపీని చూపించబోతున్నాను. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఐస్ క్రీమ్ని చాలా సింపుల్గా ఇలా వెరైటీగా చక్కగా మనం రెడీ చేసేసుకోవచ్చు. దానికోసం ముందుగా నేను బ్రౌన్ బ్రెడ్ని ఒక 3 పీసులు తీసుకున్నానండి. సో మీరు మిల్క్ బ్రెడ్ కూడా యూస్ చేసుకోవచ్చు. నేనైతే బ్రౌన్ బ్రెడ్ని ఇలా చక్కగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక ఒక బౌల్లో 3 టేబుల్ స్పూన్ అంతా మిల్క్ పౌడర్ వేసుకొని, 1 టేబుల్ స్పూన్ అంతా కార్న్ఫ్లోర్ వేసుకొని, 1/2 కప్ అంతా పాలను ఇలా యాడ్ చేసుకొని చక్కగా ఉండలు లేకుండా ఇలా కలుపుకుంటున్నానండి. సో ఆ తర్వాత నేను ఇప్పుడు పక్కన పెట్టుకున్నాక 3/4 లీటర్ వరకు పాలను తీసుకున్నాను. మొత్తం నేను 1 లీటర్ పాలను యూస్ చేసుకుంటున్నానండి. సో ఇదంతా ఒక పొంగు వచ్చే వరకు ఇలా బాయిల్ చేసుకుంటున్నాను. సో మిల్క్ పౌడర్లో యాడ్ చేసుకున్నాను కదా 1/2 కప్పు, మొత్తం 1 లీటర్ పాలను నేను యూస్ చేసుకున్నానండి. ఆ తర్వాత ఇలా పొంగు వచ్చిన తర్వాత అందులోకి పక్కన పెట్టుకున్న ఈ మిల్క్ని ఇలా వేసేసుకుంటున్నాను. ఆ తర్వాత అందులోకి 1/2 కప్ అంతా షుగర్ వేసుకొని చక్కగా ఇలా కలుపుకుంటున్నాను. సో ఇప్పుడు ఇది బాగా మరుగుతుంది కదా, ఆ తర్వాత నేను అందులోకి పక్కన పెట్టుకున్న బ్రెడ్ పౌడర్ని వేసుకుంటున్నాను. కాస్తంత మరిగితే సరిపోతుందండి. జస్ట్ ఒక 2 మినిట్స్ మరిగితే సరిపోతుంది. సో ఇలా చిక్కగా కనబడుతుంది కదా. సో ఇప్పుడు నేను స్టాప్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. చల్లారాలండి. చల్లారిన తర్వాత నేను ఒక మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ అంతా వెనిలా ఎసెన్స్ వేసుకున్నాను. చక్కగా మెత్తగా పేస్ట్ చేసుకున్నాక నేను ప్లాస్టిక్ టిన్లో వేసేసుకుంటున్నానండి. సో మీకు అవైలబుల్గా ఉన్న టిన్స్ని మీరు యూస్ చేసుకోవచ్చు. ఆ తర్వాత నేను రిఫ్రిజిరేటర్లో చక్కగా ఇలా 16 అవర్స్ ఇలాగా కూల్ చేసుకున్నాను. సో బాగా గట్టిగా అయిపోయింది కదా. ఇప్పుడు నేను మీకు చాకుతో ఒకసారి కట్ చేసుకున్నాక సో నేను వీటి మొత్తాన్ని చక్కగా నేను ఒక ప్లేట్లో వేసేసుకుంటున్నాను. సో వాటిపైన నేను కాస్తంత బాదం పలుకులు వేసుకుంటున్నానండి. చక్కగా తురుముకున్న బాదం ముక్కల్ని ఇలా వేసుకున్నాను. ఐస్ క్రీమ్ తయారు చేయడం చాలా సింపులే కదా. సో ఇలా వెరైటీగా తప్పకుండా ఈ ఐస్ క్రీమ్ రెసిపీని తయారు చేయండి. సో చాలా టేస్ట్గా చాలా యమ్మీగా ఉంటుందండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు కూడా. సో నేను ఇలా సింపుల్గా ఐస్ క్రీమ్ని రెడీ చేశానండి. సో మీరు కూడా ఇదే విధంగా ఐస్ క్రీమ్ని ప్రిపరేషన్ చేస్తారు కదా. మరెందుకు ఆలస్యం, తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.